కేసీఆర్ అధైర్యంతో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో తిరిగితే కనీసం పార్టీనైనా బతికించుకుంటారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి లాంటి ధీటైన నాయకుడు ఇతర పార్టీలో కనిపించరని అన్నారు. అలాగే తెలంగాణ ఇచ్చిన చేతుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారం విషయంలో బీఆర్ఎస్ నాయకులకున్న కన్ఫ్యూజన్ నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే మనకు కనబడుతుంది. కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనుగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సరే గత ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారునిగా లేకపోతే ఆయనకి ఏమన్నా ఉన్నా దాన్ని ఏమైనా బయటికి వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కల్లా. ఒకటి ఏంటి, కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు, టెస్ట్ చేస్తున్నాడు, ఆయన ఫెయిల్ అవుతున్నాడు. హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కవిత బయటికి వెళ్ళింది. ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు, ఎవరు అది వాళ్ళ చుట్టూ ఉన్న పరివారంలో. సో ఇప్పుడు కేసీఆర్కి ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఎవరికో ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే. అది బీజేపీకా లేకపోతే ఇంకా దేనికి చేస్తారో తెలియదు, లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుందని అయితే నేను అనుకోను. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని ఢీకుని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు 10 సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం. If you built in details, keep watching 6 TV. సామాన్యుడి ఆరు ప్రాణం.